ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కార్యకర్తలంతా కూడా వాలంటీర్లంతా కూడా ఎన్నికలు సిద్ధమైపోవాలంటూ పిలుపునిస్తూ ఉన్నారు. అయితే దీని గురించి ఏమని చెప్తారు? ముందుగా ఎన్నికలు సిద్ధం కమ్మంటంలో తప్పు లేదండి. ఎందుకంటే మరి ఎన్నికలు దగ్గర పడిపోయినాయి కదా, కాబట్టి ప్రజలందరికీ హెచ్చరిస్తున్నారు. ప్రజలు హెచ్చరించక్కర్లా, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఓటేసి గెలిపించడానికి జగన్ గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన చేసే పథకాలను బట్టి అందరూ కూడా ఓకే అన్నారు, అందరూ రెడీగా ఉన్నారు. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన పథకాలు దాని మీద కూడా ఇంకా ఆయన ఇచ్చిన మాట కాకుండా ఇంకా ఎక్స్ట్రానే పథకాలు ఇచ్చాడు. ప్రతి విషయానికి కూడా ఆయన చాలా మేలు చేస్తున్నాడు ప్రజలకి. అలాంటప్పుడు ప్రజలు కూడా రెడీగానే ఉంటారు. ఎందుకంటే కాకపోతే ఆయన అన్నారే కానీ ప్రజలు అంతా సిద్ధంగా ఉన్నారు, మేము గెలిపించడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఆయన చేసే మేలు అంతా ఇంత కాదు. పెన్షన్ పెంచాడు, అమ్మఒడి వేస్తున్నాడు, చేయూత వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నప్పుడు ప్రజలు మరి ఎందుకుంటారు? ఆయన పక్కే ఉంటారు. ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళు పక్కన ఉంటారు కానీ చంపల మీద కొట్టేవాళ్ళు పక్కనే ఎవరు ఉండరు కదా. ప్రతిపక్షం వాళ్ళు కొట్టేవాళ్ళే కానీ పెట్టేవాళ్ళు కాదండి. మాకు కావాల్సింది ఏంటంటే పేద ప్రజలు ఏమంటున్నారంటే ప్రజల్లోకి వెళ్తే జగన్ గారు మాకు రావాలి, ఇంకా పథకాలు మాకు వస్తాయి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఈ 4 రోజుల్లో అందరికీ రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి చేతికిచ్చారు. అలాంటప్పుడు ఆయన కావాలని కోరుకుంటారు. ఇప్పుడు కనుక ప్రతిపక్షం వాళ్ళు గెలుస్తాను అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఏమవుద్దంటే ప్రజలారా మనకిచ్చిన ఇల్లు కూడా లాక్కుంటాడు చంద్రబాబు. కాబట్టి మనము అందరం కలిసికట్టుగా ఉన్నామని మనం కూడా జగన్ గారికి చెప్పాలి. జగన్ గారు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా మీ వైపే ఉన్నారు. ఎందుకంటే మీరు చేసిన మేలు అంతా ఇంత కాదు. దిక్కుమొక్కు లేని వాళ్ళకి, ఇంటి అద్దెలు కట్టుకోలేని వాళ్ళకి, రోడ్ల మీద పడుకున్న వాళ్ళు కూడా మీరు ఇల్లు ఇచ్చారు. వాళ్ళు ఇలా నాకు సొంత ఇల్లు ఉందని చెప్పుకుంటున్నారు. మేము ఇలా మా పిల్ల తెల్లలు చూడకపోయినా సరే జగన్ గారు ఇచ్చే పెన్షన్కి, ఆయన ఇచ్చిన తెల్ల కార్డు మీద ఆ బియ్యం, ఆ రేషన్కి మేము ఇలా ఒకరిని అడుక్కోకుండా మేము బతుకుతున్నాం. జగన్ గారి ఇంట్లో ఉంటాం, పెన్షన్ తీసుకుంటాం, మాకు ఒకరు పెట్టాల్సిన అవసరం లేదు, ఏ పిల్లలు మమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము కంటెంట్గా నిద్రపోతున్నామంటే అది జగన్ గారి పుణ్యమేనని జనాలందరూ కూడా అడక్కపోయినా ఎవరు నిలబెట్టినా ఏ ఏరియాలో జగన్ గారికి ఓటేసి జగన్ గారినే సీఎం చేస్తారు. నిన్న జగన్ గారు అంతటా కూడా సిద్ధం అయిపోవాలి, చొక్కాలు మడత పెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలంటూ జగన్ గారు అంటే కుర్చీలు మడత పెట్టడానికి మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఏమి పనులు చేయనోడు ఏం చేస్తాడండి? చొక్కాలు మడత పెడతాం, కుర్చీలు మడత పెడతాం, ఇవన్నీ నీకెందుకయ్యా? కుర్చీ మడత పెట్టి ఏం చేస్తావా? కొడతావా? జనాలు కొడతావా ఏంటి? కుర్చీ మడత కాదు, నీకు మాట్లాడే విధానం తెలియదు. చంద్రబాబుకు మాట్లాడటం రాదు, పిచ్చెక్కిపోయింది. ఎందుకంటే ఎన్నికలకు సిద్ధమైపోతున్నారు, మళ్ళీ వైసీపీ వస్తుంది, నా పరిస్థితి ఏంటి, నా బతికేంటి, నా వయసు అయిపోయింది, మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాకు అసలు ఓపిక కూడా ఉండదు, నా కొడుకు చూస్తే పనికి మాలిన వేదవా, ఆయనకి ఎవరు పార్టీ వాళ్ళు వేయరు. కాబట్టి ఆయనకి ఏంటంటే భయం పట్టుకుంది, ఓడిపోతాననే భయం. జనసేన కాదు, నువ్వే సేనాన్ని తెచ్చుకున్నా సరే ఎవడేం చేయలేరు. సేనాన్ని పెట్టుకోవటానికి అదొక పార్టీ, దాన్ని కలుపుకోవటానికి నువ్వు ఒక వేదవ్వే. అసలు నువ్వు ఆ పార్టీని కలుపుకోవచ్చా? ఆయనకి ఏమన్నా ఉందా? పోయిన ఎలక్షన్లో ఆయన సీటు ఆయనకి అలవలేదు. ఆయన మీరేంటండి ఆయన మద్దతు తీసుకోవటం ఏంటి? నాకు అర్థం లేదు. చంద్రబాబు ఆయన దేన్ని తీసుకుంటావు నాకేం అర్థం అట్లా. గెలిచే సీట్లు ఏమైనా ఉంటే వాళ్ళని తీసుకోవాలి. నీకు ఇంత వివరం ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు, నువ్వు మళ్ళీ ఆయన మద్దతు తీసుకోవటం ఏంటి? ఆయనేమో అదే ఆ సీట్లు ఈ సీట్లు అని ఆయన అంటాం. ఆయన పవన్ కళ్యాణ్ అసలు మీరిద్దరే సన్నాసులు, మీరిద్దరే దరిద్రులు. రాష్ట్రంలో దరిద్రులు ఎవరంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు. మీ అంత దరిద్రం ఎవరి దగ్గర లేదు, మీ కాలంలోనే ఉంది దరిద్రం. నువ్వే దరిద్రుడు అంటే ఇంకో దరిద్రం తెచ్చుకున్నావు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడొద్దు చంద్రబాబు. కుర్చీలు మడతేస్తాను, అవి మడతేస్తానంటే నిన్ను ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు. దేనికి మడతేస్తావు? ఎవరి మీద? ఆయన ఏమన్నాడు జగన్ గారు? చొక్కాలు మడత వేసుకోండి అంటే రెడీగా ఉండండి, సిద్ధంగా అన్నారు. నువ్వు కుర్చీలు లేపటం ఏంటి? కుర్చీలు దేనికి? ఎవరిని కొడతానికి చేస్తావు? నిన్ను కొట్టించుకోకుండా నువ్వు చూడు, ఆ పవన్ను కూడా కొట్టించుకోకుండా మీ ఇద్దరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ ఎలక్షన్ మూమెంట్లో ప్రజలు మిమ్మల్ని ఎట్ట కుక్కను కొట్టినాడు కొడతారో మీకు తెలియదు. ఇంకా ఒక్కసారి దెబ్బతింటే తెలుసుద్ది. నీ కొడుకున్నాడు ఆ పప్పు, ఆయన ఒక వెధవ, ఆయన అసలు మాట్లాడటమే రాదు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు. నువ్వు పవన్ గాడిని, నేను మీ కొడుకుని ఆ పప్పు కాడిని ఇద్దరిని వేసుకొని తిరుగుతున్నావు. నీకు అంతకుముందు పడే ఓట్లు కూడా పడవు. ఇప్పుడు నీకు ఎవడేస్తాడు అసలు ఓట్లు? చెప్పు, నువ్వేం చేసావు? ప్రజలకు ఏం చేసావు చెప్పు నువ్వు ముందు. మాకేమన్నా చేసావా? కరోనా టైంలో మాకేమన్నా చేసావా? ఏ టైంలో మాకేం చేసావు? మాకు ఎంతో డబ్బు తీసుకెళ్ళి పవన్కి ప్యాకేజీలు ఇస్తున్నావు. ప్రజలకు ₹1 ఇచ్చావు నువ్వు. అదేదో ప్రజలకి ఇస్తే నీకు ఇలా ఓటేసేవాళ్ళుగా, ఆడికిస్తే నీకేమొస్తుంది?
ఆయన తీసుకెళ్ళి ఏదేదో చేసుకొస్తా ఉంటాడు. ఆయన పెచ్చబట్టినట్టు తిరుగుతున్నాడు. ఆయన ఒక వెధవండి ఆ పవనం. ఆయన పట్టుకొని అడిగి డబ్బులు ఇస్తున్నావు. ప్రజలు మేమేమి అవ్వాలి? లేనోడు ఎంతమంది ఉన్నావు? నువ్వు ఆ రోజున టిక్కో ఇళ్ళని ఇల్లు కట్టావు, ఒక్కడికన్నా ఇల్లు ఇచ్చావు నువ్వు? అందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఏమంటే ప్రజలు ఏనండి బాగా, ఆ టిక్కో ఇల్లు కట్టినప్పుడు అందరూ 3 విడతలు డబ్బులు కట్టమన్నారు. 3 విడతలు డబ్బులు కట్టమంటే ఇల్లు వస్తాయనే ఆశతో కాలుమనీలకి రోజువారీలకి అప్పులు తెచ్చి నీకు 1,00,000 కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. నీకు 1,00,000 కట్టారు, 50 కట్టారు, 25 కట్టారు. ఆ డబ్బులన్నీ దాచి ప్యాకేజీలకి ఎవడబడితే ఆడికి ఇస్తున్నావు, ఆ ఎదవకి ఇస్తున్నావు ప్యాకేజీలు. ఆడకు ఒక్క ఇల్లు అన్నీ ఇచ్చావా నీ చేతి మీద? ఒక్క ఇల్లు ఇచ్చావా నువ్వు? ఈఆర్ జగన్ గారు ఇచ్చాడు ఇల్లు. డబ్బులు కట్టినాడు కూడా రిటర్న్ డబ్బులు వేసేసారు. ఇల్లు ఇచ్చాడు, మామూలు స్థలాలు ఇచ్చారు, స్థలాల్లో ఇల్లు కట్టారు. నువ్వు టిక్కో ఇళ్ళను దాని మీద ఒకటి, దాని మీద ఒకటి కూలిపోయేలా కట్టావు నువ్వు. ఆయన అట్లా కాదు, స్థలం ఇచ్చి సొంతంగా దాంట్లో ఇల్లేసి వాళ్ళు ఇల్లు ఇచ్చారంటే ఆయన అసలు ఎంత దేవుళ్ళ కోసుకుంటున్నారని తెలుసా? ఇవన్నీ చూసి నీకు కంగారు వచ్చేసి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. కుర్చీలు లేపుతానని అన్నావా ఈసారి? ప్రజలు నీకు కుర్చీలు కాదు, రాడ్డులు తీసుకొచ్చి దించేస్తారు. జాగ్రత్తగా ఉండరు, పెచ్చ మాటలు మాట్లాడబాకు. నువ్వు బెలకుండా ఊరుకో. ప్రజలకు ఏమైనా చేస్తానని చెప్పు, నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పు. దొంగ మాటలు చెబుతావు నువ్వు. ఆ దొంగ మాటలన్నీ వేసుకొని మీకు ప్రజలకు అవి చేస్తానమ్మా ఇది చేస్తానమ్మా అప్పుడు చేయలేదమ్మా నేను ఏదోని అయిపోయానమ్మా అరేదో అప్పుడేదో తప్పులు చేశానని చెప్పుకోను ప్రజల్లోకి వచ్చి. అంతేగాని కుర్చీలు లేపుతాను అవి లేపుతాను నీకు ముడ్లో ఓపిక లేదు. నువ్వేంటో నువ్వు కుర్చీ లేపేది? కుర్చీ లేపు చూద్దాం. నీకు అసలు చెంబు పట్టుకునే ఓపిక లేదు, నువ్వు కుర్చీ లేపేస్తావా? పెచ్చ మాటలు మాట్లాడబోక. ఏమండి ఇవన్నీ అబద్ధాలండి. ప్రజలు మీరంతా వినండి అమ్మా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మనల్ని ఎట్లా టార్గెట్ చేస్తున్నాడు. అప్పుడు అట్టగా వాలంటీర్లు అన్నారు ఆ పవన్ ఈయన కలిసి. అసలు వాళ్ళు ఎంతమందికి వాలంటీర్లకి భోజనం పెడుతున్నాడు జగన్ గారు ఉద్యోగాలు ఇచ్చి. వాళ్ళు ఏమంటున్నారు, జగన్ అన్న నా జగన్ తమ్ముడు, నా జగన్ కొడుకు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. వాలంటీర్ వల్ల కూడానండి మాకు చాలా సుఖం దొరుకుతుంది. ఎందుకో తెలుసా? పెన్షన్ ఇంటికి వచ్చి తలుపు కొట్టి తెల్లరగట్ట 3 నుంచే మాకు పెన్షన్ ఇస్తున్నాడు. మాకే వాళ్ళు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అనుకో సచివాలయంలోనే చేసేస్తున్నారు. మాకేదైనా కార్డులు కావాలనుకో రేషన్ కార్డులు, ఇది వరకు రోజుల్లో రేషన్ కార్డు కావాలంటే తాలూకా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఛార్జీలుగా డబ్బులు అయిపోయాయి, తెల్ల కార్డు వచ్చేది కాదు. తిరిగి అలసిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రేషన్ కార్డు కావాలంటే 500 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కార్డు రాలా. ఇవాళ ఇంటింటికి తిరిగి ఎవరికి కార్డు లేదు, ఎవరికి ఆరోగ్యశ్రీ లేదు, ఎవరికి ఏమీ లేదు, అన్ని వాలంటీర్లు తలుపు కొట్టి మీకు అవి ఉన్నాయా ఇవి ఉన్నాయని రాసుకొని తీసుకెళ్ళి మాకు ఇస్తున్నారు. అసలు మరి అలాంటి వాలంటీర్లు అనకూడదు కదా. వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారని చెప్పి ప్రజలకి. నువ్వు ఎప్పుడన్నా ప్రజాసేవ చేసావా? వ్యానుల్లో తిరిగావు, అడుక్కున్నావు, ఓట్లు వేపించుకున్నావు. ప్రజలకు నువ్వు చేయలా. నీకన్నా ఎక్కువగా వాలంటీర్లు బాగా చేస్తున్నారు. వాళ్ళని అనాల్సిన అవసరం మాకు లేదండి. మేము పనులకు వెళ్ళేవాళ్ళం, వీళ్ళ దగ్గర ఉన్న పద్దాకి వెళ్ళి అక్కడక్కడ కూర్చొని పెన్షన్ తెచ్చుకోవటం అవన్నీ. పెన్షన్ 3000 చేశారు జగన్ గారు. ఎంత సంతోషపడ్డారు తెలుసండి. పిల్లలు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారండి. బిడ్డలు చూడని వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నారు. అంత సంతోషం గుండెల్లో నిండినప్పుడు ఇంకొకటి ఓటు ఎందుకు వేస్తారు? జగన్ గారికే ఓటేస్తారు, జగన్ గారికే గెలిపేస్తారు. ఇదొక్కడు మాత్రం గుర్తుంచుకో. ప్రజాసేవ చేసి ఆయన్ని నువ్వు అంటాం తప్పు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడద్దు. చంద్రబాబు ఆ పవన్ గారి మాటలు నువ్వు మాట్లాడబాకు. ఆడే ఒక యాదవా, ఆడిని కలుపుకొని మీ అబ్బాయిని కలుపుకొని నువ్వు ఊరి మీద తిరుగుతున్నావు. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం అని చెప్తూ ఉన్నారు. రాష్ట్రం కోసమే నేను పనిచేస్తానని చెప్తూ ఉన్నారు. ఇక తిరుగుతూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలు పెట్టి తిరుగుతున్నారు, సినిమా డైలాగులు కూడా చెప్తున్నారు. ఏమంటారు? ఈ వయసులో చంద్రబాబు తిరుగుతున్నాడంటే ఎందుకు తిరుగుతాడండి? ఆయన పార్టీని గెలిపించుకోవటానికి తిరుగుతున్నాడు. కానీ ఎయిరని ఆయనకి తెలుసు. తిరగకపోతే ఏముంది? ప్రతిపక్షం లేకపోతే అసలు పక్షం ఉండదు కదండి. ప్రతిపక్షం ఉంటేనే మాకు కూడా మజాగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. వాళ్ళు వాగాలి, మేము వినాలి. వాళ్ళు అట్టగా వాగుతారు, అట్టగా తిరుగుతాడు. ఆయనకు ఓపిక లేదు. నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన ఉండడండి. ఉంటాడు కానీ ఓపిక ఉండదు తిరగటానికి. విన్నారా? అందుకని ఏం చేస్తాడంటే ఇప్పుడు తిరుగుతాడు. ప్రజాసేవ చేయటము, రాష్ట్రానికి ఏదో ఉద్ధరించడం మాత్రం అది అబద్ధాలు. ఏం ఉద్ధరించలేడు. ఇన్ని సంవత్సరాలు నాకు ఇండస్ట్రీ అంటాడు, ముఖ్యమంత్రిగా చేశాడు. ఏం ఉద్ధరించాడండి? రాష్ట్రానికి ఏం చేశాడండి చెప్పండి ఒకసారి. రాష్ట్రానికి చేశాను, ప్రజలకి చేశాను, లేనోళ్ళకి చేశాను అనమనండి. ఇవాళ ఇదివరకు గవర్నమెంట్ ఆయన హయాంలో ఆయన రాష్ట్రం ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే దోమలు తోలుకునేవాళ్ళం, బాత్రూమ్కి వెళ్ళాలంటే రోతగా ఉండేది. ఇవాళ ఎలాగ ఉండేయండి?
ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లా ఉంది అభివృద్ధి మొత్తం ఆయన చెప్తా నువ్వేంటి ఇంకా నువ్వు చేసేది గోంగూర పచ్చడి నువ్వేం చేయలేవు నువ్వు అలా కాదు నీకు ఆలోచన లేదు నీ మైండ్ పోయింది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ధీటుగా ఉన్నాయండి. వెళ్ళి అసలు మాకు రోగం లేకపోయినా 2 రోజులు పడుకుందామా అన్నంత చక్కగా ఉన్నాయి. స్కూళ్ళు ఎంత బాగా చేశాడండి. ఏ రోజు నాకు స్కూల్ గురించి నువ్వు పట్టించుకున్నావా? ఏ రోజు పట్టించుకోవాలా. ఆ స్కూళ్ళు ఎట్లుండి అని ఏ రోజు చూడాల. నువ్వు గెలిచిన తర్వాత ఆన్లైన్లో వేసుకొని సోది మాటలు మాట్లాడి రోడ్ల వెంబడి తిరగటమే కానీ నువ్వు ఏమి చేసేవి. ఇలా స్కూల్ కూడా ఎంత బాగుండేయండి. ప్రైవేట్ స్కూల్ కన్నా అసలు దిట్టుగా ఉండేవి అనమాట. ఎంత బాగుండే అంటే స్కూళ్ళు అందంగా మెల్లమెల్లమెల్ల మెరుతున్నాయి. జగన్ గారు కట్టిన ఇల్లు కూడా అట్టగా ఉన్నాయి. దగ్గ మెరుతున్నాయి. మా డబ్బులు సమయం కట్టుకోలేము కదా, మా వల్ల కాదు కదా. ఒక్క ఇటురాయి కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో పేదలు ఉంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. నువ్వు ఇంకా రాష్ట్రానికి నువ్వేం చేస్తావో నువ్వు ఒకసారి చెప్పు. నువ్వు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానన్నావు. ఆ ఉద్ధరించడం ఏంటి అనేది అది కూడా నువ్వు చెప్పు. నువ్వు చేద్దాం మేము వింటాం. నువ్వేమి చేయలేవు. చేయాల్సిన అన్నీ జగన్ గారు చేశారు. ఇంకా చేస్తారు. ఇప్పుడే కాదు ఇంకా 40 సంవత్సరాలు కూడా జగన్ ప్రభుత్వం వస్తుంది. నువ్వు ఎన్ని చేసుకున్నా సరే, నువ్వు ఎన్ని వేషాలు వేసినా సరే, సినిమా డైలాగులు ఆ పావం చెప్పాడు నువ్వు అయిపోకు. నువ్వు రాజకీయంగా మాట్లాడు, సినిమా డైలాగులు ఆడు మాట్లాడతాను. నీకెందుకు? నువ్వు మాట్లాడు. మాకు జాగ్రత్తగా ఉండి మాట్లాడు. నువ్వు ప్రజల్లో ఊరుకోరు. ఎందుకంటే ఆయన వల్ల ఎంతో లబ్ధి పొందుతున్నాం మేము. పేదవాళ్ళు చదివించుకోలేని వాళ్ళు కూడా ఇలా కాలేజీలు చదివించుకుంటారు. మేము పేదవాళ్ళని చదువుకోవటం నీకు ఇష్టం లేదు. నువ్వు ₹1 కూడా దానం చేయలేకపోయావు నువ్వు నీ ప్రభుత్వం అప్పుడు. చంద్రబాబు పేదలకు ఎప్పుడైనా ఇచ్చావు స్కూల్ పిల్లలకి? ఇవాళ స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ దట్టంగా చదువుతున్నారు. వాళ్ళు విదేశాలు వెళ్తానికి కూడా మా రెడీలో ఉన్నారు. నువ్వు ఏ రోజు స్వదేశానికే నువ్వు పరిమితం కాలేకపోయావు. నువ్వేం చేయగలవు? నువ్వు ఇంకా ఏదో ఉద్ధరిస్తాను అనొద్దు. నువ్వు ఉద్ధరించేది లేదు, నువ్వు చేసేది లేదు, నువ్వు పథకాలు పెట్టేది లేదు. నీకు అంత ఛాన్సు ప్రజలు ఎవరో రాష్ట్రం మొత్తం గంటారావంగా వైసీపీకి ఓటేసి గెలిపిస్తారు. నువ్వు చూసి నిద్రపో.